హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం నా వాయిస్ బొంగురు పోయింది కదా! దాన్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఉగాది పండగకి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలనేసి పనులు చేస్తుంటే దుమ్ము ధూళిపడి నా వాయిస్ గాన్ అయిపోయింది. సో, మీ అందరూ కొంచెం నా వాయిస్‌ని అట్లా పట్టించుకోకండి. బట్ స్టోరీ వినండి. 6:00 రివ్యూలకి వెళ్ళిపోతున్నాం. బాగి అండ్ కరుణ ఇద్దరు కలిసి అంజుని వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే రాథోడ్ అమర్తో మాట్లాడుతూ ఉంటారు కదా, కొంచెం రణ్వీర్ ఈ టెర్రరిస్టులతో సంబంధం ఉంది, మనపై అటాక్ చేయాలి అనుకుంటున్నారు అనేసి మాట్లాడడంతో ఇక కాసేపు అమర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వెంటనే ఒకసారి బాగీకి కాల్ చేయి రాథోడ్ అని చెప్పడంతో ఇక కాల్ చేస్తూ ఉంటాడు రాథోడ్. ఇక కరుణతో మాట్లాడుతున్న బాగి ఫోన్ రావడం గమనించి ఈ టైంలో రాథోడ్ కాల్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ కరుణతో కూడా అంటూ ఉంటుంది. కరుణ రాథోడ్ కాల్ చేస్తున్నాడు అని అనగా, అయితే లిఫ్ట్ చేయవే, లిఫ్ట్ చేసి రాథోడ్ ఏం మాట్లాడతాడో విను అని అనగా, వద్దు, ఆయనతో ఆఫీస్కి వెళ్ళాడు రాథోడ్. అప్పుడప్పుడు ఆయన నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకుండా రాథోడ్తో కూడా చేయించే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. మరి ఎట్లనే ఇప్పుడు ఇంత పెద్ద గల్లీలలో మనం ఎట్లా ఎతకాలి అమ్ముని అని అనగా, చెప్తాను అని ఇక ఒక వాయిస్ లేకుండా ప్లాన్ చెప్పేస్తుంది బాగి కూడా. సరేనే అయితే వెతుకుదాం పద అని అంటూ ఉండగా, మరోవైపు అయితే బాగి మిస్సమ్మ కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్ అని అంటూ ఉండగా, అయితే ఇంట్లో ఇంట్లో మనోహరి ఉంది కదా, ఒకసారి మనోహరికి కాల్ కలుపు అని అనగా, ఇక వెంటనే మనోహర్కి కాల్ వస్తుంది. ఇక అది యాదమ్మ దగ్గర ఉండడంతో మనోహరి ఎందుకో రాథోడ్ని కాల్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది యాదమ్మ. ఏంటో ఈ రాథోడ్కి నాతో పనేంటి అని అనుకుంటూ, చెప్పు రాథోడ్ అని కాల్ లిఫ్ట్ చేస్తుంది మనోహరి అని అనగా, అమర్ అమర్ చెప్పు అమర్ ఏంటి రాథోడ్ మొబైల్ నుంచి కాల్ చేశావు అని అంటూ ఉండగా, అర్జెంటుగా నీతో మాట్లాడడానికి కాల్ చేశాను అని అనగా, ఇక యాదమ్మ వామ్మో సార్ ఏంటి తనతో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటూ ఉండగా మనోహరి సంతోషపడుతూ ఉంటుంది. అమర్ నాతో మాట్లాడడానికి కాల్ చేశాడు అనుకుంటా అని. ఇక మనోహరి ఇంట్లో అందరూ ఉన్నారా అని అడగ్గా, అందరూ ఉన్నారా అని అడుగుతున్నాడు అంటే బాగి ఎవ్వరూ చుట్టుపక్కన లేకపోతే నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడా అని లోలో అనుకుంటూ ఉంటుంది. మనోహరి చెప్పు ఇంట్లో పిల్లలు బాగి కూడా ఉన్నారా అని అడగ్గా, ఇక వెంటనే యాదమ్మకి సైగ చేస్తూ ఉంటుంది. అందరూ ఉన్నారా యాదమ్మ అని అనగా, ఉన్నారు కానీ అమ్ము పాప బయటికి వెళ్ళింది అని అనగా, అయితే మిస్సమ్మ ఏం చేస్తుంది అని అంటూ ఉండగా, మిస్సమ్మ కూడా బయటికి వెళ్ళింది అని అనగా, అవునంట అమర్, మిస్సమ్మ కూడా బయటికి వెళ్ళిందంట అని అనగా, ఓ మై గాడ్, ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తాను మనోహరి అని అంటూ ఉంటాడు. ఇక కాల్ కట్ చేయగానే, చా ఎవరు లేరు అన్నప్పుడు నాతో మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక అదే యాదమ్మతో అనగా, మనోహరి అంటే అమ్ము పాప బయటికి వెళ్ళింది కదా అని అంటూ ఉండగా, అది కాదు కానీ అమర్కి ఏదో తెలిసింది, ఐ మీన్ ఒకవేళ రణ్వీర్ వచ్చాడని తెలిసిందా, ఓ మై గాడ్, రణ్వీర్ వచ్చాడని తెలిసి కానీ అందరినీ సేవ్ చేయడానికి ఇంట్లో ఉన్నారా లేరా అని అడుగుతున్నాడా అని అనుకుంటూ ఉండగా, అయ్యో రణ్వీర్కి కాల్ చేసి నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని అంటూ ఉంటుంది మనోహరి. ఎందుకు మనోహరి,
రణవీర్‌కి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని యాదమ్మ అడగ్గా, ఏంటి యాదమ్మ మర్చిపోతున్నావా? ఒకవేళ రణవీర్ దొరికితే ఇక ఎట్టి పరిస్థితిలో అమర్ నిజం చెప్పిస్తాడు. అప్పుడు ఖచ్చితంగా నేనే రణవీర్ భార్యను అని రణవీర్ చెప్పిస్తాడు అని అనగా, అది కూడా నిజమే అని అంటూ ఉంటుంది యాదమ్మ. అయితే రణవీర్‌కి కాల్ కలుపు అని అనగా, ఇక కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మనోహరి. ఇక మరోవైపు అయితే మరో దారి నుంచి పాప నడుస్తూ ఉండగా, అమ్ము పాప నడుస్తూ ఉండగా 2 దారుల నుంచి ఇక ఒకవైపు కరుణ, మరొక వైపు బాగి వెతుకుతూ ఉంటారు. ఇక కారులో రణవీర్ అదే దారిలో వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన బాగి, అమ్ము అమ్ముకి కార్ డాష్ ఇవ్వడానికి వస్తుందా అని ఇక అమ్ము అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక కారులోనున్న రణవీర్ మాత్రం ఆ అమ్ము పాపని గమనించడు. రణవీర్‌కి కాల్ రావడంతో అటువైపు తిరిగి కాల్ మాట్లాడుతూ ఉండగా, అమ్ముకి డాష్ ఇవ్వబోతుండగా అమ్ముని పక్కకు లాగుతుంది మిస్సమ్మ. అమ్ము, ఏం చేస్తున్నావు? ఏమైంది అమ్ము నీకు? ఏంటి ఇలా ఉన్నావు? అసలు ఎక్కడికెళ్తున్నావు? బయటికెందుకొచ్చావమ్మో ఎవరికీ తెలియకుండా అని అంటూ ఉండగా, ఆ కార్ వెళ్ళిపోతుంది. అంటే రణవీర్ గమనించడు. ఇక వెంటనే కరుణ వచ్చి, అమ్ము, ఏంటి నువ్వు చేసిన పని? మీ మిస్సమ్మ ఎంత భయపడిందో తెలుసా? నీ గురించి ఎంత ఆలోచిస్తుందో తెలుసా? ఎందుకలా ఒక్కదానివే చెప్పకుండా వచ్చావు? ఒక్క నిమిషం అయితే కారు డాష్ ఇచ్చు. మీ డాడీ ఎంత బాధపడతాడు అని అంటూ ఉండగా, ఇక తల కిందికి పెట్టి చూస్తూ ఉంటుంది అమ్ము. ఇక మిస్సమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అమ్ము, నువ్వు ఇందాక నేను అడిగిన దానికి బాధపడ్డావా అని అడగ్గా, సారీ మిస్సమ్మ, నేను అలా అనకుండా ఉండాల్సింది కదా అని అంటూ ఉండగా, అని హక్ చేసుకుంటూ ఉంటుంది అమ్ము. చాచా అమ్ము, తల్లి తల్లికి పిల్లలపై కదా ప్రేమ. పిల్లలకి తల్లిపై కోపం ఉన్నా తల్లికి బాధ అనిపించదు కదా అని అనగానే, మిస్సమ్మ అని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్ము. అమ్ము, ఏం జరిగిందో నేను నిన్ను బలవంత పెట్టి అడగను, కానీ నువ్వు నీ నోటితో నిజం చెప్పాలనిపించినప్పుడు చెప్పు. మీ డాడీ నేను ఉండగా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్ము. ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నిన్ను మేం కాపాడుకుంటాం. ఏం జరిగింది అమ్ము? నువ్వు ఇంటికి వెళ్ళాక నాకు చెప్దువు కానీ అని అనగా, ఇక వెంటనే ఆ స్కూటీపై పిల్లల్ని, ఇక మిస్సమ్మ మరియు కరుణ అందరూ వెళ్తారు. అమ్ము పాపని మిస్సమ్మ తీసుకురావడం గమనిస్తూ ఉంటాడు అమర్ అండ్ రాథోడ్. ఇక అక్కడే యాదమ్మ మరియు మనోహరి కూడా నించొని ఉంటారు. నువ్వు పాపని ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు అమర్. ఆగు, ఆగమంటే వెళ్తూ ఉన్నావు అని అంటూ ఉండగా, ఏంటండి మీ గొడవ? ఏదున్నా రూమ్లోకి వచ్చి మాట్లాడండి, ఇక్కడ నేను మాట్లాడను మీతోటి అని ఇక కామెడీ చేస్తూ ఉంటుంది బాగి. ఏంటి, ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడుతుంటూ వెళ్ళిపోతావు మాట్లా అంటూ ఉంటాడు. ఇక అదే అమ్ముని తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. అమ్మో, నువ్వైనా ఆగు అని అనగా, అమ్ము, మిస్సమ్మ చెప్పిన మాట వినవా, పద అని అంటూ ఉండగా, ఇక తీసుకెళ్ళి అమ్ముకి రూమ్లో దిగబెట్టి, అమ్ము, ఇక్కడ జరిగింది మీ డాడీకి ఏమీ చెప్పకు. మీ డాడీ బయటికి అంత గంభీరంగా కనిపించిన లోలో చాలా కుమిలిపోతారు. నీకు ఏదైనా కావాలి అన్నా అసలు ఏం జరిగిందో నాకు నువ్వు అంతా ఆలోచించుకొని చెప్పు అని అంటూ ఉంటుంది. సరే మిస్సమ్మ అని ఇక పాప కూడా తల ఊపుతూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళి ఉండగా, హలో, పిలుస్తుంటే అలానే వచ్చేస్తున్నావు, నేనంటే లెక్కలేదా నీకు అని అంటూ ఉంటాడు అమర్. ఇక వెనక్కి తిరిగి అమర్ పైకి వెళ్తూ, అసలు ఏంటండి మీరు చెప్పండి, ఏంటి, నేనంటే ఇష్టం లేదంటారు, నేను మాట్లాడితే నచ్చదంటారు, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళానో అడుగుతూ ఉంటారు.
అసలు ఏంటండి మీ ఉద్దేశం? ఈ మీదికి మీదికి వస్తున్నావేంటి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ, అయినా అమ్ముని ఎక్కడికి తీసుకెళ్ళావు అని అనగా, ఎక్కడికి లేదండి, బయటికి అమ్ము వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను తన ఫ్రెండ్ దగ్గరికి అని అనగా, ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో, రణ్వీర్ సిటీలోకి ఎంటర్ అయ్యాడు అని అనగానే వెంటనే షాకింగ్గా చూస్తుంది బాగి. అవునా, రణ్వీర్ వచ్చాడా అని అంటూ ఉంటుంది. అంటే నా పని ఖచ్చితంగా అయ్యే సమయం దగ్గర పడిందన్నమాట. ఆ మనోహరి అంతు చూసేది దగ్గరలోనే ఉందన్నమాట అని అనుకుంటూ ఉంటుంది. మిస్ అమ్మ, నువ్వు పిల్లల్ని ఇల్లుని జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు అమర్. సరే అని అంటూ ఉంటుంది. ఇక అదే విషయంపై పక్కకు పిలిచి రాతోని కూడా ఎవరు లేని సమయంలో అడుగుతూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, నిజం, ఎంటర్ అయ్యాడు. అదే మన ఇంట్లో ఇంతకుముందు ఇక అట్లా లారీతో గుద్దించిపోయాడు కదా, అదే అటాక్ సార్కి గుర్తొచ్చి కాస్త భయంగా ఉన్నాడు సార్, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఇక కిందికి వెళ్ళినా కూడా అమర్ మనోహర్కి కూడా అదే విషయం చెప్తూ ఉంటాడు. ఇక రణ్వీర్ వచ్చాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో ఇక రణ్వీర్ విషయం తెలిసిపోయిందని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అదే విషయం రూమ్లోకి వెళ్ళాక యాదమ్మతో డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఇలా రణ్వీర్ ఎంటర్ అయ్యాడో లేదో అమర్కి అప్పుడే తెలిసిపోయింది, నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉండగా, భయం ఎందుకు మనోహరి అని యాదమ్మ అనడంతో, భయం లేక మరేమిటి ఉంటుంది, ఒకవేళ అమర్ ఎలాంటి వాడో నీకు తెలుసా, ఒక్కసారి గాలింపు మొదలు పెడితే ఇక దొరికే వరకు ఆపడు అని అనగానే, అంతేనా మనోహరి, కాకపోతే మనం చెప్పాల్సింది ఈ విషయం రణ్వీర్ కదా అని అంటూ ఉండగా, ఓకే, నేను కాల్ చేసి రణ్వీర్ని చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్తాను అని అంటూ ఉంటుంది మనోహరి కూడా. ఇక లోలో యాదమ్మ అయితే, నీ బండారం అంతా బయటపడుతుందని ఎంత బాగా నటిస్తున్నావే, నన్ని జైల్లోకి పంపించింది నువ్వే, ఇప్పుడు బయటికి వచ్చాక జాగ్రత్తగా ఉండమంటుంది కూడా నువ్వే, నీ అవసరం కొద్దీ ఊసరవెల్లిలా మారిపోతావన్నమాట అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అయితే ఇక బిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది, అసలు అమ్మకి అలా వెళ్ళడానికి కారణం ఏంటి అని. ఇక అంతా తెలుసుకుంటా అని తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇక పిల్లలంతా రేపు హోలీ కదా అని ఆలోచిస్తూ, ఇక రేపైతే మనం అందరికీ హోలీ చల్లాలి అని చెప్తూ ఉంటుంది. పిల్లలు ఇక అమ్ము డల్గా ఉండడం గమనించి, అమ్ము అక్క, నువ్వు డల్గా ఉండొద్దు, నీకు ఏమైంది అని అడగ్గా, ఏమీ లేదు అని చెబుతూ ఉంటుంది. ఇక ఏమైనా మిస్సమ్మ మన కోసం ఉంది కదా, డాడీ ఉన్నారు కదా, నువ్వు ఏం టెన్షన్ పడకు అని అంటూ ఉండగా, అంజు, నీపై ఇంతకుముందు లెటర్ తీసుకునేటప్పుడు కోప్పడ్డాను కదా, అందుకే ఆలోచిస్తున్నాను, సారీ అంజు అని అమ్ము అనగా, ఏంటక్క ఈ మాటలు, మన ఇద్దరి మధ్య ఈ గిల్లి గజ్జాలు చాలా కామన్ అని తెలుసు కదా, అయినా నువ్వెందుకు అమ్ము నాకు సారీ చెప్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక అంజు. ఇక అందరూ పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు అయితే మనోహరి రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. మోడర్న్ డ్రెస్ వేసుకొని మిస్సమ్మ నడవమని చెప్పింది అమర్ ముందు. ఆ ప్లాన్ రణ్వీర్ చెడగొట్టాడు. ప్లాన్ల మీద ప్లాన్లు ఫెయిల్ అయిపోతున్నారు యాదమ్మ అని అంటూ ఉండగా, నువ్వు వేసుకున్న ఆ డ్రెస్ చూస్తే రణ్వీర్ కనీసం వెళ్ళి మాట్లాడాడు, కానీ అమర్ సార్ చూస్తే మాత్రం నిన్ను కొట్టేవాడు అని అనుకుంటూ ఉంటుంది యాదమ్మ. ఇక ఏం ప్లాన్ చేయాలన్నా మిస్ అమ్మని నమ్ముకుంటాను అని అంటూ ఉండగా, మనోహరి, నేను చెప్పేది విను మనోహరి, ఆ మిస్ అమ్మని నమ్మకు అని అంటూ ఉంటుంది. ఏ యాదమ్మ, నువ్వు నేను మోడర్న్ డ్రెస్ వేసుకుంటే అస్సలు బాలేదు అన్నావు కదా,
ఆ డ్రెస్ నాకు చాలా బాగుంది అని అంటూ ఉండగా, అవును మనోహరి నీకు చాలా బాగుంది. నాకే కళ్ళు కనిపించక బాలేవని చెప్పాను అని అంటూ ఉండగా, రేపు ఏం ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అవ్వగా, అమర్ కూడా అక్కడే ఉంటాడు. వద్దు ఇప్పుడు వద్దులే యాదమ్మ అని అంటూ ఉంటుంది మనోహరి. మరుసటి రోజు మార్నింగ్ అందరూ వైట్ డ్రెస్సెస్ వేసుకొని ఉంటారు. ఇక బాగీ దగ్గరికి యాదమ్మ మరియు మనోహరి వచ్చి, బాగీ ఈరోజు ఏదైనా ప్లాన్ చేసావా అని అంటూ ఉండగా, దాని గురించి ఆలోచిస్తున్నాను మనోహరి. చా నేను మోడర్న్ డ్రెస్ వేసుకొని ఆమ్ ఆయనకి కనిపించమని చెప్పాను. ఖచ్చితంగా ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యేది అని అనగా, ఏమో నా దరిద్రం కొద్దీ అమర్‌కి కనిపించలేకపోయాను అని అంటూ ఉండగా, ఇక డౌట్ వస్తుంది యా బాగీకి. అంటే ఈ మోడర్న్ డ్రెస్ వేసుకొని ఆయనకి చూపించడానికి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇవాళ ఏదైనా ప్లాన్ చేద్దాం అని అంటూ ఉండగా మనోహరి, చేద్దాం మనోహరి చేద్దాం అని అంటూ ఉండగా, ఒక బుట్టలో అరటిపండు కనిపించగా మ అది తీసుకొని బాగీ తింటూ ఉంటుంది. ఏ బాగీ ఏదైనా ప్లాన్ ఆలోచించు అనగా, ఇలా అరటిపండు తింటున్నావేంటి అని అంటూ ఉండగా, చెప్తాను మనోహరి చెప్తాను. ఏం చేయాలో చెప్తాను అని అరటిపండు అంతా తిని ఆ తొక్కని అక్కడ పడేస్తుంది. అక్కడ పడేసావేంటి అని మనోహరి అనగా, చెప్తాను మనోహరి ఏం చేయాలో చెప్తాను. ఇక ఆయన లోపల రెడీ అవుతున్నారు. కరెక్ట్‌గా ఆయన వచ్చే టైంకి నువ్వు ఈ అరటి తొక్కపై కాలు వేసి పోతుంటే ఆయన నిన్ను పట్టుకుంటూ ఉంటారు. అప్పుడు నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి, నీ నడుము చుట్టూ ఆయన చెయ్యి పట్టుకొని, ఇక నువ్వు పడబోతుంటే పట్టుకుంటూ ఉంటాడు కదా! నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడగానే ఆయనలో కూడా ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. వెంటనే మీ ఇద్దరి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది అని అనగా, అబ్బో! ఊహించుకోవడానికే ఎంత బాగుందో అని అంటూ ఉంటుంది మనోహరి. మనోహరి నాకేంటి మరో ఇమేజ్ కనిపిస్తూ ఉంది. నువ్వు ఆ తొక్క మీద కాలేసి నీ నడుం విరిగినట్టు నాకు కనిపిస్తుంది అని అనగా, యాదమ్మ ఎప్పుడు అపశకునం మాటలే. ఎప్పుడైనా బాగిలా పాజిటివ్‌గా మాట్లాడావా అని అంటూ ఉంటుంది. అని తిప్పుకుంటూ యాదమ్మ నిలబడి ఉంటుంది. సరే అయితే ఈ ప్లాన్‌ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం అని అంటూ ఉండగా, సరే అని ఇద్దరు అంటూ ఉంటారు. అయితే యాదమ్మ నడుచుకుంటూ వస్తుంది. ఆ కింద పడబోతుంటే నువ్వు పట్టుకోవాలి మనోహరి అని అంటూ ఉండగా, ఇక యాదమ్మ వామ్మో! ఒకవేళ నేను కింద పడితే నా నడుం విరిగిపోతుంది. అసలే వయసు మీద ఉన్నాను అని అంటూ ఉండగా, ఏం కాదు యాదమ్మ అని అంటూ ఉంటుంది. ఇక మనోహరి అంటూ ఉండగా, వామ్మో! నా వల్ల కాదు అని అనగా, ఏం కాదు బాగి తనకు ఎలాగో చేత కాదు నువ్వైనా చేసి చూపించు అని అంటూ ఉండగా, సరే ఇలా ఆయన వస్తూ ఉంటారు అని నడుచుకుంటూ వస్తూ ఆ తొక్క మీద కాలు వేయగానే నిజంగా అమర్ డోర్ తీసి వస్తూ ఉండగా పడిపోతున్న బాగిని పట్టుకుంటూ ఉంటాడు అమర్. ఇంకా అది చూసి యాదమ్మ మరియు మనోహరి షాక్లో ఉంటారు. ఆ! అమర్ మరియు బాగి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇక ఒక్క నిమిషం కాగానే తనని లేపి, చూసుకొని నడవాలని తెలీదా నీకు అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అమర్. ఛ! అసలు ఏంటి బాగి నువ్వు చేసిన ప్లాన్లన్నీ నీకు అమర్‌కి వర్కౌట్ అవుతున్నాయి. నాకు అమర్‌కి అస్సలు వర్కౌట్ కావట్లేదు అని అనగా, నేను ముందే చెప్పాను కదా! మీలో ఎవరో ఒకరు వచ్చి ఈ తొక్క మీద కాలేసి చూపించమని. నేను వేశాను. ఆయనొచ్చి పట్టుకున్నారు. ఒకవేళ నువ్వే ఆ ప్లేస్‌లో ఉంటే నిన్ను కూడా పట్టుకునేవారు మనోహరి అని అంటూ ఉంటుంది బాగి. సరే సర్లే బాగి ఇంకో ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా నాకే రావాలి అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. సరే ఈ ప్లాన్ పోతేయండి మరో ప్లాన్ చేస్తాను అని అంటూ ఉంటుంది బాగి. ఇక ఇదంతా చూసిన రాతుడు కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక బయటికి వెళ్ళగానే మిస్ అమ్మ మనోహర్ని కానీ ఒక ఆట ఆడేస్తున్నావు కదా అని అంటూ ఉండగా, ఇదేం చూసావు రాతోడ్ ముందు ముందు ఆ మనోహరికి ఉంటుంది
అని అనుకుంటూ ఉండగా అందరూ హాల్లోకి వచ్చి హ్యాపీ హోలీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు మాత్రం హోలీ ధూమ్ ధామ్‌గా చేసుకుందాం పిల్లలు అని అంటూ ఉంటుంది బాగి. ఇక మరోవైపు అయితే అమర్ చాలా స్ట్రిక్ట్‌గా నిలబడి ఉంటాడు. ఈరోజు కొందరు కొంచెం జాలీగా ఉంటే బాగుంటుంది. మరి పిల్లల్ని భయపెట్టకండి అని అమర్ వైపు కన్ను తిప్పుతూ అంటూ ఉంటుంది బాగి. పదండి పిల్లలు, అందరూ పదండి అని అనగా ఇక మనోహరి పిల్లలు అందరూ బయటికి వస్తూ ఉంటారు. ఏ రాథోడ్ ఇలా రా అని అమర్ పిలిచి, ఇప్పుడు తను అన్నది నన్నే కదా అంటూ ఉంటాడు అమర్. చాచా సార్, మీరు ఈ అవకాశాన్ని వాడుకోండి సార్. తను అన్నదే అని కాదు, మీరు తనతో జాలీగా ఉండండి. ఇక మిస్ అమ్మని మీరు పడేయండి అని అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావు రాతో నువ్వు అని అమర్ అంటాడు. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్, నేను మొన్న మీకేం చెప్పాను అని అంటూ ఉండగా, మొన్నది గుర్తు తెచ్చుకుంటాడు అమర్. సరే, ఐ విల్ ట్రై అని చెప్తూ ఉంటాడు రాథోడ్కి. మీరు ఏం చేయకండి, ఇక మిస్ అమ్మని మీరు ఫ్లాట్ చేయండి, అంటే రంగులు పోయండి, ఇలా మిస్ అమ్మతో కాస్త చనువుగా ఉండండి. అలా చేస్తే మిస్ అమ్మ ఆరు పాప గురించి చెప్పేస్తుంది సార్, చెప్పేస్తుంది అని అనగా ఇక వెంటనే అమర్ ఓకే అని అంటూ ఉండి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు అయితే యాదమ్మ మరియు మనోహరి మనోహరి ఇంకా కోపం తగ్గలేదా అని అంటూ ఉంటుంది. యాదమ్మ, ఎక్కడా యాదమ్మ, నాకు ఏడుపొస్తుంది, ఏం చేద్దామన్నా ఆ బాకీకే ప్లస్ అవుతుంది అని అంటూ ఉండగా, నేను చెప్పాను కదా అది నిన్ను అమర్ని కలపడానికి రాలేదని, నేను ఎంత చెప్పినా నువ్వు అసలు వినవు కదా అని అంటూ ఉండగా, ఏం చేసైనా సరే ఈ హోలీ అయిపోయేలోపు అమర్ నాతో పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తాను చూడు అని అంటూ ఉండగా, యాదమ్మ లోపల ఇది జరిగినట్టే ఇక అని అంటూ ఉంటుంది. ఇక అసలు ఏం జరగబోతుంది, హోలీలో అమర్తో తాళి కట్టించుకోబోతున్నా అని చెప్పిన మాటకి ఇక మనోహరి ఏం ప్లాన్ చేయబోతుంది, దాన్ని తిప్పికొట్టడానికి బాగా ఎలా ప్లాన్ చేయబోతుంది అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.